తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా. కాబట్టి మనమంతా అప్రమత్తమై శాంతియుతంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కుట్రకు వ్యతిరేకంగా శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే మిత్రులారా, మాల సోదరులారా, అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది, అది అంతరించిపోయిందని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో మరి మనం చదువుకునే పరిస్థితి వస్తుంది మిత్రులారా. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా గమనించాలి మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిల్ మెతుకులు మాత్రమే మిత్రులారా. జస్ట్ ఇట్ ఇస్ లెఫ్ట్ ఓవర్ రైస్, జస్ట్ ఇట్ ఇస్ స్పిట్ రైస్, నథింగ్ బట్ పీనట్స్. మనకి ఇచ్చేది ఎంగిల్ మెతుకులు మాత్రమే మిత్రులారా. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి సామాజిక న్యాయం పేరుతో, ఈక్వల్ జస్టిస్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జస్టిస్ పేరుతో మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. అందుకని ఈనాటికి ఎస్సీలు కులమేదైనప్పటికీ కూడా 100లో 96% ఎస్సీలు ఈనాటికి కూడా బాటమ్ లెవెల్లో పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు, గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారు మిత్రులారా. అలాగే 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా. ఇది సాధ్యమేనా? అయితే ఎస్సీ వర్గీకరణ ఈ ఎంగిల్ మెతుకుల్లో మనం పడేసేటటువంటి ఎంగిల్ మెతుకుల్లో మరి సమన్యాయం పేరుతో వర్గీకరణ అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నేను కోరేది ఒకటే, మీ క్యాబినెట్ మంత్రి పదవుల్లో వర్గీకరణ అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? మేము ఎర్రి పప్పగాడు కాబట్టి మాకు పడేసేటటువంటి ఎంగిల్ మెతుకుల్లోనైనా సమన్యాయం, మిగతా అట్లా అవసరం లేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. बार बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. बार बहनों, ఒక తెలుగు రాష్ట్రంలో ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం కాదు మిత్రులారా. దేశంలో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం మోడీ గారు చేపట్టారు. కాబట్టి అన్బాను తమిళ సహోదరి సహోదరంగలే, ఎന്റെ പ്രിയപ്പെട്ട మలయాళీ సహోదరన్మారే, ನನ್ನ ఆత్మీయ కన్నడ స్నేహితురే, ప్రియ గుజరాతీ మిత్రం, అన్ని భాషల్లో కూడా 1 సంవత్సరం నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై జరుగుతున్నటువంటి కుట్రను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా. మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి.